దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాట చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము చదువుతున్నారు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుడి యొక్క వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని బిడ్డారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో మరి మనము గమనించినట్లయితే లాజరు చనిపోయిన ఒక విషయాన్ని ఇక్కడ కనబడతాం. లాజరు చనిపోయాడు. సమాధి వద్దకు యేసు ప్రభుల వారు వచ్చారు. రావడము తర్వాత మరి అనేకులు అభ్యంతరపరిచారు. అనేకులు అభ్యంతరపరచడం జరిగింది. మరి వాళ్ళ సొంత అక్కలే వాళ్ళు నమ్మలేదు. దయచేసి గమనించినట్లయితే ఆ 22వ వచనములో కూడా ఇక్కడ చెప్పబడుతుంది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఏమంటాం చూడండి, ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని మేము ఎరుగుదుమని అంటావు. అంత్యదినమున లేస్తాడు ప్రభువు అని చెప్తాము. దానికి యేసు ప్రభుల వారు చెప్తున్న మాటను గమనించినట్లయితే 25, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అని చెప్తా ఉన్నా. పునరుద్ధానమందు లేస్తారయ్యా అని చెప్తావు. యేసు ప్రభుల వారితో చెప్తావు, పునరుద్ధానమందు లేస్తాడని చెప్పి అంటా ఉంది. దానికి ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానము జీవమును నేనే అని చెప్తా ఉన్నా. యేసు ప్రభుల వారి యొద్ద పునరుద్ధానమందు అంత్యదినమునయందు పునరుద్ధానములో లేపబడునని చెప్తాడు. అంత్యదినమందు లేపబడతాడు, రైటే. కానీ ఇక్కడ చెప్తున్నవాడు ఎవరు తెలుసా? పునరుద్ధానము అయ్యున్నవాడే చెప్తున్నమాట. పునరుద్ధానం అయ్యున్నవాడే చెప్తున్నవాడు. ఆ పునరుద్ధానము నేను ఎక్కడుంటే అక్కడ పునరుద్ధానం ఉన్నట్టే అని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఎప్పుడు అంత్యదినమున జరుగుతున్న విషయాన్ని మాత్రమే కాదు, అదంతా కలగజేసి ఆ పునరుద్ధానమును జీవమును ఇక్కడనే ఉన్నాడు. ఈయన ఇక్కడ ఉన్నాడంటే ఇప్పుడు కూడా ఆ గొప్ప కార్యం జరుగుతుంది. ఇప్పుడు కూడా అతడు లేపబడతాడు. ఆ పునరుద్ధానమును జీవమును నేనే కదా అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక వాళ్ళు సహోదరులే నమ్మలే, లాజరు యొక్క సహోదరులే నమ్మలే. నువ్వు ఉంటే ఇక్కడ అతను బాగుపడేవాడు, చనిపోక ఉండేవాడు అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 21 చూడండి, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, నువ్వు ఉంటే చనిపోకపోయేవాడయ్యా అని అంటావు. చనిపోయినా లేపేవాడు ఉన్నాడని ఆమె నమ్మట్లేదు. చనిపోయినా లేపుతాడు, పునరుద్ధానం అయినవాడు, పునరుద్ధానం జీవమునైనవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఏమైనా చేస్తాడు అని ఆమె నమ్మడం లేదు. నువ్వు ఇక్కడ ఉంటే అతను చావకపోవు, ఇప్పుడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయలేవు, చనిపోయిన తర్వాత నువ్వేం చేయలేవయ్యా అని అర్థం ఇచ్చినట్టుగా మాట్లాడతావు. చనిపోకపోతే నువ్వేమైనా చేసేవాడు,
కానీ చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు పాపము, నువ్వు ఉంటే మాత్రం బతికించేవాడు అన్నట్టుగా చెప్తావు. దేవుని బిడ్డలారా, కానీ పునరుద్ధానమును జీవమై ఉన్నవాడైనా చనిపోయినా లేపుతాడైనా అనే సత్యమునైనా మర్చిపోయింది. ఎంతోమందిని యేసుప్రభుల వారు అప్పటికి లేపాడు, చనిపోయిన వారు బ్రతికించాడు. అవన్నీ తెలుసు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆమెకు తెలుసు, అయినా మర్చిపోయింది. యేసుప్రభుల వారి యొక్క శక్తి ప్రభావం ఆమె చూసింది. ఆమె బోధనలను, యేసుప్రభుల వారి యొక్క బోధనలు, ఆమె మాటలు విన్న ఆ వ్యక్తులే మార్త. అయినా యేసు యందు విశ్వాసం ఉంచలేకపోయింది. యేసయ్య మాటలు, బోధలు, మహత్యాలు, అద్భుతాలు చూసింది, ఆయన నమ్మలేదు. విన్నది, ఆయన నమ్మలేదు. విన్నందుకే ఆ మాట చెప్తున్నాడు 40వ వచనంలో, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చెప్పాడు యేసుప్రభుల వారు, ఆమె విన్నది, కానీ ఆమె నమ్మలేకపోయింది. దేవుని బిడ్డలారా, ఈనాడు మనలో ఉన్న ఒక బలహీనత ఏమిటి అంటే దేవుని నమ్మకపోవడము చాలా 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 అది బాధకరమైన విషయం, దేవుని బాధ పెట్టే విషయం. దేవుడు ఏ విషయంలో ఎక్కువగా బాధపడతాడు అంటే ఆయన యందు నమ్మకం ఉంచకపోతే, ఆయన యందు అపనమ్మకం ఉంచడం వలన, ఆయన మీద మనము ఉంచవలసినంత విశ్వాసం ఉంచకపోయినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో 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 చేశాడు. తన ప్రాణాన్ని మనకిచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. తన ప్రియ కుమారుని మన కోసం ఇచ్చాడు, తనతో పాటు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు అని చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూసినట్లయితే ఆ మాట మనకు కనబడుతూ ఉంది. దయచేసి చూడండి. రోమాపత్రిక 8:20-32 వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుని యేసుప్రభుల వారు ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు వెనుక తీయలేదు. తన ప్రియ కుమారుని ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు ఆ కుమారునితో పాటు సమస్తం మనకెందుకు ఇవ్వడు? కుమారుని ఇచ్చాడు కదా. కుమారుని కంటే ఎక్కువ ఏదైనా ఆశీర్వాదం? కుమారుని ఇచ్చాడు కదా, తనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం ఆయన యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకము ఉంచకపోవడము దేవుని చాలా బాధపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోవడము చాలా చాలా బాధాకరం. అది మనకెంతో ఆశీర్వాదానికి అడ్డుబండగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా అయిపోతుంది మన అపనమ్మిక. ఆయనందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే దేవుని ఆశీర్వాదం చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, ఆయన ప్రభావం చూస్తావు. ఆయనందు నమ్మకం ఉంచితే నువ్వు గెలవగలుగుతావు. ఆయనందు నమ్మకం ఉంచగలిగితే దేవుని బిడ్డలారా నువ్వు ఓడిపోయే ప్రసక్తి ఉండదు. సకలమును కలగజేసిన దేవుడు, సకల విశ్వమును కలగజేసిన దేవుడు, మనం నిర్మించిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఈనాడు ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన మహత్యమును, ఆయన గొప్పతనమును, ఆయన శక్తి చూడకపోవడానికి కారణము మనలో ఉన్న అపనమ్మిక, అవిశ్వాసం. ఆ విశ్వాసం, అపనమ్మికం ద్వారా దేవుణ్ణి బాధ పెడుతున్నాము, దేవుని అద్భుతాలు చూడలేకపోతున్నాము. దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే, దేవుని మీద మనం నమ్మకం ఉంచగలిగితే మనము గొప్ప కార్యాలు చూస్తాం.
దేవుని శక్తిని చూస్తాం, దేవుని మహిమను చూస్తాం, ఆయన అద్భుత కార్యాలు చూస్తాం. దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయములో ఆ మాట చెప్పబడుతుంది. దయచేసి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నా. నమ్ముట నీ వలనైతే, దేవుని నువ్వు నమ్మగలిగితే నమ్మువారికి సమస్తం సాధ్యం. దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు ఎందును నమ్మకం ఉంచగలిగితే, యేసు ప్రభుల వారు నువ్వు నమ్మకం ఉంచగలిగితే నీకు సమస్తం సాధ్యం. దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే నీకు సమస్తం సాధ్యమే. అదే మార్కు సువార్త మరొక మాట ఉంది. దయచేసి చూడండి. 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము, దేవునికి సాధ్యం, అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్తా ఉన్నాడు. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నమ్మకం ఉంచితే మనకు కూడా సాధ్యమవుతుంది, మనకు కూడా సాధ్యమవుతుందని లేఖనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక త్వరగా చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము చదువుతా ఉన్నాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారని లేఖన చదివిస్తా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారు కూడా లోకాన్ని జయిస్తారు. యేసు ప్రభుల వారు లోకాన్ని జయించారు. యేసు యందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా లోకాన్ని జయించగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మితే దేవుని గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. నమ్మకపోవడమే నీ యొక్క బలహీనత, నమ్మకపోవడమే నీ ఓటమికి కారణం, నమ్మకపోవడమే నీ యొక్క వెనుకబాటు, నమ్మకపోవడమే సాతానికి అవకాశం ఇచ్చుట. దేవుని బిడ్డలారా, నమ్మకపోవడం వలన మన ఆశీర్వాదమును పొడగొట్టుకుంటున్నాం. నమ్మకపోవడం వలన మన ఆశీర్వాదం పొడగొట్టుకుంటున్నాం. నమ్మకపోవడం వలన మనం వెనుకకైపోతున్నాం. నమ్మకపోవడం వలన అపవాదికి అవకాశం ఇస్తున్నాం. నమ్మకపోవడం వలన ఎవరిని చూసి మనం భయపడుతున్నాం. నమ్మకపోవడం వలన సాతాను కార్యాలను మనము సాతాను కార్యాలకు చూసి మనం వెనుకగా అయిపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మగలిగితే సాతాను కార్యాలు లయమవుతాయి. నువ్వు నమ్మగలిగితే, దేవుని నమ్మగలిగితే సాతాను కార్యాలు భస్మం అయిపోతాయి. దేవుని నమ్మగలిగితే సాతాను మూకల కార్యాలు లయమైపోతాయి. దేవుని నమ్మగలిగితే మూర్ఖుల నోరు నువ్వు ముగించగలవు. సాతానుకు అవకాశం ఇవ్వకుండా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే దేవుని బిడ్డలారా, నువ్వు సమస్తం గెలుస్తావు. నీకు ఓటమే ఉండదు. ఏ వ్యక్తి ఏ శక్తిని ఏం చేయలేదు. ఎన్ని కుట్రలు ఎవరు ఏం చేసినా అది వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకం ఉంచు. మృతులు సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. రోమాపత్రిక 4:17 చెప్పబడుతుంది చూడండి. రోమాపత్రిక 4:17 చూడండి. రోమాపత్రిక 4:17 ఏముంది?
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. మన దేవుడు ఎవరు? మృతులను సజీవులుగా చేయవాడు. చేయవాడును, లేని వాడిని ఉన్నట్టుగానే పిలుచువాడు. దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ మృతులను సజీవులుగా చేస్తాడు. దేవుని బిడ్డ చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు అండి మన దేవుడు. అంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరున్నారు? ఆ గొప్ప దేవుని మనం నమ్మాం. మృతులను సజీవులు, చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు ఆయన. చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు. చనిపోయిన మన ఆత్మీయ స్థితి కానీ, చనిపోయిన దీనస్థితి కానీ మనలో ఉంటే దానిని కూడా నిన్ను బ్రతికించి నిన్ను ప్రయోజనకరంగా మార్చేవాడు ఆయన. ఆయన సమస్తం చేస్తాడు. దేవుని బిడ్డ లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. నీకు ఆరోగ్యము లేదా? ఆయన నేను ఆరోగ్యవంతుడిగా చేయగలడు. ఆత్మస్థితిలో దిగజారిపోయినావా నీ ఉన్నత స్థితిలోగా ఆయన మార్చగలడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చగలడు. నీ చీకటిని వెలుగుగా మార్చగలడు. అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన యందు మనం నమ్మకం ఉంచితే లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు ఆయన. నువ్వు బలహీనుడు కావచ్చు, నేను బలవంతుడిగా మారుస్తాడు. నువ్వు పిరికివాడు కావచ్చు, నువ్వు ధైర్యవంతుడిగా మారుస్తాడు. నువ్వు వెనుకంజలో ఉండొచ్చు, నిన్ను విజయ పథంలో ఆయన నడిపించగలడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. దేవుడు లోకాన్ని జయించాడు. దేవునికి సమస్తం సాధ్యం. ఆయన యందు మన నమ్మకం ఉంచితే మనం ఏమైనా చేయగలము. మన దేవునికి అసాధ్యమే లేదు. సమస్తం ఆయనకు సాధ్యం. ఆయన చేస్తాడు. మనం ఏ దానికోసమో ఎవరి కోసమో సాతాను గూర్చి కానీ, సాతాను మూకల గూర్చి కానీ, దేవుని బిడ్డల ఈ దినాల్లో జరుగుతున్న దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం భయపడని అవసరం లేదు. దేవుని యందు నమ్మకం ఉంచు. అవన్నీ కూడా పతనమైపోతాయి, నాశనమైపోతాయి. వాళ్ళు ఓడిపోతారు. నిశ్చయంగా మనం గెలుస్తాము. మనం ఓడిపేసేవాడు లేడు. ఎందుకంటే మన దేవుడు లోకాన్ని జయించాడు. ఆయన మూలంగా పుట్టిన మనం కూడా జయిస్తాము. ఎవరు ఎన్ని వ్యతిరేకములు మన మీద జరుగుతున్నా అది ఏది కూడా వర్ధిల్లదు. లేఖనం సెలవిస్తూ ఉంది, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. ఎన్ని కుట్రలన్నా చేయని, ఎన్ని కుట్రలన్నా చేయని, ఎన్ని కుట్రలన్నా చేయని, ఎన్ని పన్నాగలన్న పన్నండి దేవుని బిడ్డలారా, వాళ్ళకు పతనము ఖాయము, నీకు విజయం ఖాయం. మనకు విజయం ఖాయం. వాళ్ళకు అవమానం ఖాయము, నీకు ఘనత ఖాయం. ఏది కూడా ఏం చేయలేదు. దేవుని స్తుతించండి, దేవునిలో ఆనందించండి, దేవుని యందు భారం ఉంచండి, దేవుని యందు నమ్మకం ఉంచండి. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుడు చెప్పిన పని నమ్మకంగా మనం చేసుకుంటూ పోదాము. మనకు విరుద్ధంగా రూపింపబడిన ఆయుధం ఏది వర్తిల్లదు. వాళ్ళందరూ కూడా పతనమైపోతారు, కనబడకుండా వెళ్ళిపోతారు. దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు. ఎవరు కూడా కంగారు పడద్దు, ఎవరు కూడా ఆందోళన పడద్దు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసంతో మనం ముందుకెళ్దాం, సంతోషంతో ముందుకెళ్దాం. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు నాయన చెప్పబడిన వాక్యమును తండ్రి మా వెనుకలు దీవించి ఆశీర్వదించు. నువ్వు దేవుని నమ్మిన దేవుని యందు నమ్మకం ఉంచిన ఎడల, నమ్మిక ఉంచిన ఎడల దేవుని మహిమ చూతూ అన్నావు తండ్రి. ప్రభువా,
నిన్ను నమ్మకుండా మేము బలహీనమైపోతున్నాం. ప్రభువా, నిన్ను నమ్మితే మేము గొప్ప జయం చూడగలుగుతాం, మాకు జయం కలుగుతుందని మాతో మాట్లాడు. ప్రభువా, నీ బిడ్డలందరినీ ధైర్యపరచండి, రక్షణ ఆనందంతో నింపండి, ధైర్యంతో నింపండి. అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. నీ మూలంగా పుట్టిన వారు లోకము జయిస్తారన్నావు ప్రభు. అట్టి కృప నీ బిడ్డలకు అనుగ్రహించి అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి నీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. దుష్టుని అపవాది కార్యము నీ ప్రజలకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఆయుధములన్నీ కూడా యేసు నామములో రద్దుపరుస్తున్నాం, కొట్టివేస్తున్నాం. నీ బిడ్డలు గొప్ప జయం అనుగ్రహించమని, వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశ్రయించి నీ భక్త కోటిని ప్రభు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడి ఉన్న మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.